విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ కక్ష పెట్టుకున్నాడా? రోహిత్ కోహ్లీలను తొక్కేయాలని టార్గెట్ చేసుకొని గౌతమ్ గంభీర్ ఇలా చేస్తున్నాడా? ఇటు సౌత్ ఆఫ్రికాపై అద్భుతంగా రాణించిన ఇటు రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్లో ఆడటంపై గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పేసి గంభీర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు కోహ్లీ అలాగే రోహిత్ ప్రపంచ కప్ ఆడుతారా అని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు యంగ్ ప్లేయర్స్ చక్కగా ఆడుతున్నారు కదా అని ఆన్సర్ ఇచ్చాడు. మరి ఆ ఆన్సర్లోనే అర్థం చేసుకోవాలా ఇటు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరికీ అవకాశం ఉండకపోవచ్చని. ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం యంగ్స్టర్స్ గురించి ఆలోచించాలని కూడా ఆయన జవాబుని కూడా కొద్దిగా పక్కకు తిప్పినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు కోహ్లీ రోహిత్ అంటే గంభీర్కి ఎందుకంత కక్ష అంటూ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఇటు కోహ్లీ గంభీర్ వీళ్ళిద్దరికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత కోహ్లీ గంభీర్ ఇద్దరు ఎదురుపడిన తర్వాత అప్పటిదాకా కోహ్లీ టీంలో ఉన్న యంగ్స్టర్స్ కానీ మిగతా ప్లేయర్స్ అందరికీ హక్ చేసుకొని వాళ్ళందరికీ హక్ చేసుకోవడం ఇలాంటి పనులు చేశాడు. కానీ ఎప్పుడైతే గంభీర్ దగ్గరికి వచ్చాడో గంభీర్కి హగ్ ఇవ్వకుండా చాలా క్యాజువల్గా తనకి ఒక షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చి ఒక సీరియస్ నోట్లో అక్కడి నుంచి కోహ్లీ వెళ్ళిపోయాడు. సో దీనికి సంబంధించిన వీడియోస్ దీనికి సంబంధించిన ఫొటోసు ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు టీమిండియాలో మనం చూస్తే కనుక కోర్ మెంబర్స్ సీనియర్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇటు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ. ఇటు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి అలాగే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కి ఎందుకు పడట్లేదు? అసలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2024 ఆగస్ట్ 2024 నుంచి ఒకసారి మనం చూస్తే జూలై 2024లో గౌతమ్ గంభీర్ని ఆయన హెడ్ కోచ్గా అపాయింట్ చేశారు టీమిండియాకి. సో అప్పుడు ఆయన ఒక కండిషన్తోనే టీమిండియా హెడ్ కోచ్గా జాయిన్ అయ్యాడు. ఆ కండిషన్ ఏంటంటే ఒకవేళ సీనియర్స్ కనుక పర్ఫామ్ చేయకపోతే సీనియర్స్ కనుక సరిగ్గా ఆడకపోతే వాళ్ళని నేను ఖచ్చితంగా రిమూవ్ చేస్తాను. ఈ కండిషన్కి మీకు ఓకే అంటే అప్పుడు నేను జాయిన్ అవుతా అని చెప్పేసి ఒక కండిషన్తోనే గౌతమ్ గంభీర్ వచ్చాడని చెప్తున్నారు. ఎందుకు అనంటే 2027 వరల్డ్ కప్ని ఖచ్చితంగా కొట్టాలి. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ రెండు కప్పుల్ని ఖచ్చితంగా కొట్టాలి. సో అప్పుడు నేను సీనియర్స్ని తీసేసినా నన్ను అడగకూడదు. ఒకవేళ ఎవరు పర్ఫామ్ చేయకపోతే వాళ్ళందరినీ నేను రిమూవ్ చేస్తా అని ఒక కండిషన్తోని గౌతమ్ గంభీర్ అయితే మొత్తానికైతే జూలై 2024 గౌతమ్ గంభీర్ ఇండియా హెడ్ కోచ్గా జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఆగస్టులో ఒకసారి ఏం జరిగింది ఒక్కసారి మనం చూస్తే కనుక ఆగస్టులో శ్రీలంకతోని వన్డే ఇంటర్నేషనల్ సిరీస్కి వెళ్ళారు. అక్కడ 0-2 అంటే శ్రీలంకతోని 27 ఇయర్స్ తర్వాత ఆ సిరీస్లో ఫస్ట్ టైం ఇండియా ఓడిపోయిన తర్వాత వెంటనే మనం చూస్తే ఒక్కసారి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య 2024 ఇదంతా 2024 అక్టోబర్ నుంచి నవంబర్ న్యూజిలాండ్లో ఒక సిరీస్ ఆడడానికి ఇండియా వెళ్ళింది. ఆ టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయిపోయింది ఇండియా 0-3 అంటే ఒక్క మ్యాచ్ కూడా ఆ సిరీస్లో గెలవకుండా పూర్తిగా వైట్ వాష్ అయిపోయింది. వైట్ వాష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. అసలు హోమ్ టెస్ట్ సిరీస్లో ఇండియా వైట్ వాష్ అవ్వడం ఫస్ట్ టైం. సో దీని తర్వాత చాలా క్వశ్చన్స్ రేజ్ అయిపోయినాయి. గౌతమ్ గంభీర్ డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేదా, అసలు ఆయన తీసుకున్న ప్లేయర్స్ కానీ ఆయన సెట్ చేసిన టీం కానీ సరిగ్గా లేదా అని చెప్పేసి డిస్కషన్స్ రావడం స్టార్ట్ చేయండి. సో ఇదే టైంలో మరొకసారి మనం చూస్తే పిచ్ గురించి ముంబైలో ఇదే టెస్ట్ సిరీస్కి సంబంధించి పిచ్ గురించి కొంత డిస్కషన్ కూడా జరిగింది. ఇటు సీనియర్స్ ఏమో వాళ్ళు స్పిన్కి ఎగనెస్ట్గా వెళ్దాము, స్పిన్కి కష్టపడుతున్నది మన టీము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం లేదు. ఖచ్చితంగా ర్యాంక్ టర్నర్స్ ఉంటారు, సో ర్యాంక్ టర్నర్స్కి సంబంధించి స్పిన్నింగ్ ట్రాక్స్ ఉండాలి అని చెప్పేసి గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. సో ఈ క్లాష్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇటు రోహిత్ శర్మ ఇటు గౌతమ్ గంభీర్ వీళ్ళిద్దరికీ, ఇటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అండ్ గౌతమ్ గంభీర్ వీళ్ళకి ఆ క్లాష్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత మనం ఒకసారి నవంబర్ సిరీస్ ఒకసారి చూస్తే నవంబర్లో బీసీసీఐ ఇదంతా గమనించి ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని చెప్పేసి ఐదర్ హెడ్ కోచ్గా తీసుకున్న గౌతమ్ గంభీర్ వల్ల ఇష్యూవా లేకపోతే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వల్ల ఇష్యూవా. సో మొత్తానికైతే ఈ ఇష్యూని మాట్లాడి తేల్చుకుందామని ఒక 6 అవర్ మ్యారథాన్ మీటింగ్ని పెట్టింది
నవంబర్ 8, 2024లో. సో ఒక మ్యారథాన్ మీటింగ్ పెట్టుకున్న తర్వాత గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టైల్ని వాళ్ళు అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ 6 hours ఆ మ్యారథాన్ మీటింగ్లో. ఇటు ఈ ఫ్రిక్షన్ జరుగుతున్న సమయంలోనే దెర్ వాస్ ఎ ఫ్రిక్షన్ అన్నమాట. ఇటు నితీష్ కుమార్ రెడ్డి అలాగే హర్షిత్ రాణా వీళ్ళిద్దరిని టెస్ట్ స్క్వాడ్లోకి తీసుకున్నారు. దానిపై ఇటు గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు క్లాష్ అయ్యారు. వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇటు రోహిత్ శర్మ కూడా క్వశ్చన్ చేయడం. సో రోహిత్ శర్మకి అండ్ గౌతమ్ గంభీర్కి డైరెక్ట్గా ఆ మీటింగ్లోనే క్లాష్ అయినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఇటు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఆస్ట్రేలియాలో ఏదైతే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉందో ఆ ట్రోఫీకి సంబంధించి అప్పుడు సోషల్ మీడియాలో కొంత వైరల్ కూడా జరిగింది. ఇటు గౌతమ్ గంభీర్ని ఇండియా హెడ్ కోచ్గా రిమూవ్ చేయబోతున్నారు అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. సో ఇది 2024లో జరిగిన విషయాలు. ఒక్కసారి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తే ఇటు గౌతమ్ గంభీర్ ఇండియాకి హెడ్ కోచ్గా వచ్చే ముందే తను చాలా క్లియర్గా ఎవరు పర్ఫామ్ చేయకపోయినా సీనియర్స్ని నేను రిమూవ్ చేస్తాను, నాకు ఓన్లీ రిజల్ట్స్ కావాలి అన్న ఉద్దేశంతోనే మాట్లాడి వచ్చినట్టు తెలుస్తుంది. సో మధ్యలో కొంత ఇటు కోహ్లీ కానీ ఇటు రోహిత్ శర్మ కానీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ ప్రెషర్లోనే వీళ్ళు టెస్ట్ మ్యాచెస్కి అలాగే T20కి గుడ్ బై చెప్పారా? ఇప్పుడు 2027 వరల్డ్ కప్ గురించి మాట్లాడినప్పుడు కూడా బాగా ఆడితే అని కూడా చెప్పట్లేదు. ఆయన చాలా క్లియర్గా యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పొస్తున్నారు. సో దీనిపై సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఆయన చేసిన ఈ స్టేట్మెంట్ని ఎలా చూడాలి ముఖ్యంగా? ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత మ్యాచ్ లో ఇంత డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా నిన్న జరిగిన డెవలప్మెంట్స్ కూడా, ఎందుకంటే త్రూ అవుట్ ద సిరీస్ మరి ముఖ్యంగా ఫ్రమ్ ద టెస్ట్ సిరీస్ నుంచి మొదలు పెడితే నిన్న వరకు కూడా ఎక్సెప్ట్ కింద ప్రసిద్ధి కృష్ణ అది కూడా ఫస్ట్ 2 overs కూడా దాదాపుగా ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ అరౌండ్ 7 to 8 runs ఇచ్చారు. సో సీనియర్స్ గా మాట్లాడుతున్న వ్యక్తుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ లేకపోతే కనుక క్లియర్ కట్ గా కనిపించింది ఓటమి తప్ప ఇంకొక రుచి లేదు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ వైట్ వాష్ ఆఫ్టర్ న్యూజిలాండ్ తర్వాత జరిగిన మ్యాచ్, ఆఫ్టర్ న్యూజిలాండ్ తర్వాత వైట్ వాష్ అనేది ఘోర పరాజయం. అది కూడా సొంత గడ్డ మీద మన పిచ్ మనకు అనుకూలంగా కాస్త ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ చర్చ జరుగుతున్న క్రమంలో నిన్న చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన అంశం ఏంటంటే కనుక సమ్వేర్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారేమో, ఒక ప్లేయర్ గానో లేకపోతే ఒక కోచ్ గానో సమ్వేర్ సీనియర్స్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి. బట్ అదే టోన్ నేను వినిపిస్తుందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏమని రోహిత్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళిద్దరి పేర్లని ఎక్కడ ప్రస్తావించుకున్నారని జూనియర్స్ బాగానే ఆడుతున్నారు కదా, జూనియర్స్ వెళ్దామని అనే అర్థం వచ్చేలా ఇటు గౌతమ్ గంభీర్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా చర్చ, ఎందుకంటే మనం చూసాం ఒక్కసారి ఆ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకున్న పక్షంలో కళ్యాణ్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు జరుగుతోంది ఒక ఎత్తు అని చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది లాస్ట్ 2-3 మ్యాచెస్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కావచ్చు, లేకపోతే ఈ మధ్య జరుగుతున్న సంబంధించి సో వాటి గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 2-3 సిరీస్ ఇన్ఫాక్ట్ లాస్ట్ 2-4 మ్యాచెస్ లో ఇటు విరాట్ కోహ్లీ అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు ఆడకపోతే పరిస్థితి ఏంటి? కానీ సెకండ్ ఓడిఐ తీసుకుందాం. సెకండ్ ఓడిఐ ఆడిందెవరు? కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్. అప్పుడు తను కూడా విషయం పక్కన పెట్టి కోహ్లీ ఆడిన సందర్భం, ఆ తర్వాత ఇటు బౌలింగ్ వచ్చినప్పుడు కుల్దీప్ ఆదుకున్న సందర్భం ఉంది. సో కోహ్లీ అనే వ్యక్తి కనుక లేకపోతే సెకండ్ వన్ ఇండస్ అఫ్కోర్స్ ఓడిపోయినప్పటికీ మనం ఓడిపోయినప్పటికీ కూడా కోహ్లీ అనే వ్యక్తి లేకపోయింది. ఎందుకంటే కోహ్లీ చేసిన 102 runs అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఇక్కడ తక్కువ చేయడం ఉద్దేశం కాదు, కానీ సీనియర్ పార్ట్నర్షిప్, ఎందుకంటే కీలకమైన స్థాయిలో పార్ట్నర్షిప్ ఇవ్వకపోయింటే పరిస్థితికి ఇది మాట్లాడుకుంటారు. ఫస్ట్ మ్యాచ్ నుంచే ఫస్ట్ ఓడిఐ నుంచి మాట్లాడదామంటే కనుక వెల్ దాని గురించి రోహిత్ అలాగే కోహ్లీ వీళ్ళిద్దరూ కనుక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయకపోయింటే పరిస్థితి ఏంటి? జైస్వాల్ రోహిత్ కలిపి ఏమైనా చేసింది 25 runs మాత్రమే. ఆ తర్వాత కొట్టింది కోహ్లీ రోహిత్ శర్మ కదా, 136 runs. సో వీళ్ళిద్దరూ కరెక్ట్గా తీసుకున్నారు. సో అఫ్కోర్స్ కాస్త ఎందుకు వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉందంటే కనుక గతాన్ని కనుక మాట్లాడకపోతే భవిష్యత్తు ఉండదు, అది ఎవరైనా సరే. సో గతాన్ని గుర్తు సచిన్ 1 minute సచిన్ ఒక్కసారి గంభీర్